తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. హాయ్ జై. Hi, nice to meet you. సో ఎలా ఉన్నావు అని అడగక్కర్లేదు, Yeah. చాలా ఫ్రెష్గా ఉన్నావు. ట్రైలర్లో ఫ్రెష్గా కనిపించావు. ఓవరాల్గా ఆడియన్స్ అందరూ కూడా మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఘట్టమనేని కృష్ణ గారి ఫ్యాన్స్కి? అంటే వాళ్ళు నా మీద చూపించిన అభిమానం, ప్రేమ, నమ్మకం ఈ సినిమా నిలబెడుతుంది అనుకుంటున్నా. సో ఐ థింక్ వీ మేడ్ అ గుడ్ అటెంప్ట్. ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు అసలు. యా అంటే అండ్ ఇట్స్ వెరీ ఎమోషనల్ స్టోరీ. యా, సో ఐ థింక్ అందరు బాగా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. ఓకే. కానీ తాతగారు ఫస్ట్ సినిమా గుర్తుందా? యా తేనె మనసు. తేనె మనసులో యాజ్ ఇట్ ఈస్గా ఉన్నావు జై. అయ్యో చెప్తుంటారు ఎక్కువ బయట ఫ్యామిలీ కానీ లేకపోతే ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కృష్ణ గారు లాగే ఉంటావు. యా అంటే ఆయన కొంచెం యంగర్ డేస్ లో సిమిలర్ గా ఉండేవాళ్ళని చెప్తారు జనరల్లీ. ఈ చిన్న ఒకటి, ఆ నోస్ ఒకటి, ఆ చిన్న నవ్వు, అంతే ఆల్మోస్ట్ అలానే ఉంటారు. అది నాన్నగారికి బాబాయ్కి కూడా రాలేదు. కృష్ణ గారిది ఐ థింక్ గౌతమ్కి కూడా రాలేదు, ఓకే జైకే వచ్చింది. అది తాతకి బాగా ఇష్టమైన గ్రాండ్ సన్ అనుకుంటా అయితే. యా అంటే ఆయన నాకు ఎస్పెషలీ I would say since the age of like 19-20 అంటే once I was properly అంటే ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నేను అసలు అంటే యాక్టర్ అవుదామని లైక్ ఫర్ మీ ద థింగ్ ఇస్ ఐ డోంట్ వాంట్ టు అంటే ఎలాగోలా చేసేద్దాంలే అని కాకుండా ఐ వాంట్ టు డూ ఇట్ వెరీ ప్రాపర్లీ. ఓకే. అంటే ఒక యాక్టర్ కావాల్సిన వాట్ ఎవర్ లైక్ ఐ నీడ్ టు డూ, ఐ వాంట్ టు డూ ఇట్ వెల్. ఓకే ఓకే. సో దానివల్ల ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ థింకింగ్. సో ఆ థింకింగ్ నుంచి బయటకు వచ్చి నిజంగా టు హ్యావ్ కాన్ఫిడెన్స్ కృష్ణ గారు హెల్ప్ మీ అలాట్. ఓకే. అంటే తాతగారు చెప్పే వల్ల ఎలాగలో చేసేద్దాం అనేది మైండ్ లో వద్దు అది ఆయన కూడా చెప్పారు. బట్ నాకు అది మహేష్ బాబు గారు చాలా చెప్పారు దట్ యు హ్యావ్ ఈ కరెంట్ స్టేట్ ఆఫ్ ద ఇండస్ట్రీలో నువ్వు ఎలాగోలా చేయలేవు, యూ హ్యావ్ టు బీ గుడ్ అదర్వైజ్ నోబడి విల్ వాచ్ యూ అని. సో నా తాతగారు ఏం చెప్పారంటే లైక్ ఐ సీ ఇట్ ఇన్ యూ, అంటే నేను నాకు అది కనిపిస్తుంది, నువ్వు ప్రాపర్గా ట్రై చేస్తే మంచి హీరో అవుతావు అని చెప్పారు. ఓకే ఓకే. ఫస్ట్ తాతగారి స్కూల్లోనే ఎక్కువ ట్రైన్ అయ్యారా లేకపోతే? అంటే వాళ్ళు నాకు ఎగ్జాక్ట్ అంటే యాక్టింగ్ గురించి అలా ట్రైనింగ్ వాళ్ళు ఏం చేయలేదు. బట్ లైక్ దే జస్ట్ టోల్డ్ మీ హౌ టు గో అబౌట్, అంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అసలు, అంటే మనుషులతో ఎలా మింగిల్ అవ్వాలి అలాంటివన్నీ దే యూజ్డ్ టు టెల్ మీ. ఓకే. తాతగారు కూడా ఇనిషియల్గా స్టార్టింగ్ కెరియర్లో చూసినప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్కి కృష్ణ గారు బాగుంటారేమో, ఆ టక్ గిక్ చేసుకొని ఆ క్యూట్గా స్మైల్ అది ఉంది కదా అనుకున్నారు. తర్వాత ఆయన చేసిన హీస్ డన్ ఎవ్రీథింగ్, మాస్ సినిమాలు, యాక్షన్ మూవీస్. అవును అవును. సో అలా మీకు ఫ్యామిలీ, మాస్, లవ్, బయోపిక్స్ వచ్చాయి. ఇప్పుడు ఏ జోనర్లో ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు అసలు చేయటం యాజ్ యాక్టర్? యాక్చువల్లీ లైక్ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ టు ట్రై ఎవ్రీథింగ్. ఐ డోంట్ వాంట్ అంటే నేను ఇవే చేస్తానని కాకుండా ఐ వాంట్ బి ఓపెన్. ఓకే. సో అంటే వచ్చిన కథలు బట్టి నాకు వచ్చిన క్యారెక్టర్స్ వాట్ ఎవర్, అంటే హౌ ఆర్ ద డైరెక్టర్స్ అంటే ఎన్విజనింగ్ మీ ఇన్ దర్ మూవీ అని. ఐ వాంట్ టు డూ గుడ్ స్టోరీస్ అండ్ గుడ్ మూవీస్. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. బట్ అంటే పర్సనల్గా మీరు నన్ను అడిగితే మాత్రం ఐ లైక్ యాక్షన్ అలాట్. యాక్షన్ యాక్షన్ మూవీస్ కానీ నేను ట్రైనింగ్ కూడా కొంచెం యాక్షన్ ఒక ఆల్మోస్ట్ ఒక 7-8 years జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ అని ట్రైనింగ్ చేస్తూ వచ్చాను. ఓకే. సో ఐ ఎంజాయ్ దట్. యాక్షన్లో కృష్ణ గారు కింగ్. కానీ ఒక ఘట్టమనేని వారసుడిగా మీరు అన్నారు యాక్షన్ చాలా ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి వై ఎస్పెషల్లీ శ్రీనివాస మంగాపురం అనుకున్నారు అసలు మీరు? సో నాకు అది అంటే ఐ థింక్ ఆల్మోస్ట్ 1 year ago, more than a year ago, నాకు అజయ్ గారు ఫస్ట్ టైం నరేషన్ ఇచ్చారు. He almost gave me like a 3.5 hour narration of this movie. Immediately I understood like how deeply emotional. I feel like that is very important. అంటే like audience కి ఒక సినిమా కనెక్ట్ అవ్వాలంటే I think the emotions have to be very strong. And in this movie that is there for sure. Okay. సో మీరు అక్కడ కనెక్ట్ అయ్యారు. యా సో అంటే క్యారెక్టర్ కూడా ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ ఛాలెంజ్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ కెన్ సీ మై సెల్ఫ్ ఇన్ ఇట్. ఓకే. సో అలాగే నాకు బాగా నచ్చింది అంటే కాన్సెప్ట్ ఇది. అండ్ ఐ థింక్ ఇట్స్ సంథింగ్ విచ్ ద ఆడియన్స్ విల్ ఎంజాయ్ ఫర్ షూర్. అంటే ఒక కథగా అండ్ క్యారెక్టర్స్ ఆల్సో ఆర్ వెరీ లవబుల్ అండ్ వెరీ రియలిస్టిక్. అంటే ఇట్స్ నాట్ ఓవర్ ద టాప్ అండ్ ఓహో ఇలా జరిగిందని కాకుండా యూ కెన్ ఫీల్ ఇట్. ఓకే, ఇలాంటి యూ కెన్ సీ దెమ్ ఆల్ ద టైమ్. ఓకే. సో ఐ ఫీల్ లైక్ పీపుల్ విల్ కనెక్ట్ టు ఇట్ వెరీ వెల్. బట్ ఫస్ట్ నరేషన్లోనే ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ సార్ అని చెప్పేశారు ఆయనకి.
అంటే నాకు ఇనిషియలీ విల్ టేక్ సమ్ టైమా? నో, ఐ లైక్డ్ ఇట్ అ లాట్ అండ్ నాకైతే చేయాలనిపించింది. అంటే అప్పుడు దెన్ ఐ ఇన్ దట్ లాస్ట్ మూమెంట్ యూ స్టార్ట్ టు థింక్, ఓకే నాకు ఇది సరే, లైక్ విల్ ఐ బీ ఏబుల్ టు గివ్ ఇట్ జస్టిస్, యూనో లైక్ హౌ, అంటే నేను ఈ క్యారెక్టర్కి 100% ఇవ్వగలుగుతాను. అది కూడా అజయ్ గారు వెరీ లైక్ రస్టిక్ అండ్ రా ఫిల్మ్ మేకింగ్కి నేను ఐ హ్యావ్ టు గివ్ ఇట్ మై ఆల్, బికాస్ ఐ డోంట్ వాంట్ ఎనీవేర్ ఫర్ ద డైరెక్టర్స్ విజన్ టు కమ్ డౌన్. అంటే నేను ఏదైనా ఒక సీన్ చేయలేకపోవటం కానీ అలాంటి ఏం ఉండకూడదు అని నేను ఒక 2-3 days I thought about it. Okay. And then I felt, okay, I want to give this movie my everything. ఇంకా అజయ్ గారు ఏం అడిగితే అది నేను ఇచ్చేయాలని డిసైడ్ అయ్యి ఐ టోల్డ్ బంగారు తాతయ్య, అది ఆశేష్ గిరావ్ గారు. అండ్ అప్పుడు ఆయన వెళ్ళి దత్ గారికి చెప్పారు అండ్ దట్. ఓకే. కానీ అంటే పెద్ద ఫ్యామిలీ కాబట్టి డెఫినెట్గా డైరెక్టర్స్ అందరూ కూడా మేము చేస్తామని ఉంటుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆ ఫ్యామిలీ లిగసీ ఉంది కాబట్టి. బట్ కొంచెం ఆలోచించారా, లేకపోతే డెఫినెట్గా డిసిషన్ తీసేసుకుందాం బాబాయ్ని అడిగి? అజయ్ భూపతి గారు అంటే పెద్ద పెద్ద సినిమాలు ఏం చేయలేదు, తీసిన సినిమాలలో కూడా హిట్ మూవీస్, ది బెస్ట్ మూవీస్. ఇది ఎక్కువ మైండ్లో తీసుకున్నారా, లేకపోతే పెద్ద డైరెక్టర్తో వెళ్దాం అనేది, బాబాయ్తో డిస్కషన్ చేద్దామని అది మైండ్లోకి ఎక్కువ తీసుకున్నారా? ఇట్ వాజ్ మెయిన్లీ జస్ట్ ద కాన్సెప్ట్ అండ్ ద కథ కాన్సెప్ట్ అండ్ ద క్యారెక్టర్ ఐ ఫెల్ట్ వాజ్ వెరీ గుడ్. సో దట్ వాజ్ ద మెయిన్ రీజన్. ఓకే. ఎవ్రీథింగ్ ఎల్స్ వాజ్ ఆఫ్టర్ దట్. అండ్ ఆఫ్ కోర్స్ అంటే అజయ్ గారు ద ప్రూవెన్ డైరెక్టర్ అండ్ ఆయనకి క్లారిటీ అయితే లైక్ ఇట్స్ పర్ఫెక్ట్. అంటే ఆయనకి కథ మీద కానీ క్యారెక్టర్స్ ఎమోషన్స్ మీద హీ హ్యాస్ లైక్ ఫుల్ క్లారిటీ. అండ్ ఆల్సో ఐ ఫీల్ లైక్ ఆఫ్టర్ వీ డిసైడెడ్ ఓకే దిస్ ఇస్ అంటే చేద్దాము అని అనుకున్నప్పుడు నేను ఆయన చాలా మాట్లాడుకున్నాం. సో ఆ జర్నీలో వీ బోత్ గాట్ కాన్ఫిడెన్స్ ఐ థింక్ దట్ ఓకే దిస్ ఇస్ ద రైట్ థింగ్ టు డూ అని. ఎన్ని రోజులు డిస్కషన్ తర్వాత శ్రీనివాస్ మంగాపురం సెట్స్కి వెళ్ళింది? Maybe no, I met him last year only. Okay. So I would say I met him probably around April. And April లో స్టార్ట్ చేసి మేము లుక్ టెస్ట్లు, స్క్రీన్ టెస్ట్లు అవన్నీ చాలా చేసాం. అండ్ ఇన్ November we started, so I guess like 4-5 months. అంతే. Yeah. ఓకే. ట్రైలర్ చూసిన తర్వాత మహేష్ బాబు గారి రియాక్షన్ ఏంటి? బాబాయ్ ఇచ్చిన అడ్వైజ్లు అంటే ఏమని చెప్తారు? ఆయనకు నచ్చిందండి చాలా. లైక్ హీ సెడ్, ఐ మీన్ హీ సర్ప్రైజ్, ఎందుకంటే లైక్ ఐఎమ్ నాట్ అంటే నేను జనరల్గా ఇన్ రియల్ లైఫ్ ఐఎమ్ నాట్ వెరీ అవుట్వర్డ్. అంటే నేను కొంచెం ఐ లైక్ టు కీప్ మై సెల్ఫ్ వెరీ ఇంట్రోవర్ట్. యా, అంటే ఇంట్రోవర్ట్ అంటే లైక్ ఐ లైక్ టు అబ్జర్వ్ అండ్ ఐ డోంట్ లైక్ టు టాక్ మచ్. నేను ఎక్కువ అంటే బయట పెట్టినవి ఐఎమ్ నాట్ వెరీ ఎక్స్ప్రెసివ్ ఇన్ రియల్ లైఫ్. సో అంటే దానివల్ల ఐ ఫీల్ లైక్ అ లాట్ ఆఫ్ పీపుల్ మేబీ, బట్ ఐ లైక్ టు పర్ఫార్మ్. Since I was a kid, I've been doing stage plays and all, and నాకు జనరల్గా అంటే యాక్టింగ్ కానీ లైక్ అంటే మేకింగ్ ఆర్ట్ కానీ సంథింగ్ దట్ రియలీ ఇంట్రెస్ట్ మీ. సో ఐ ఆల్వేస్ న్యూ దట్ ఐ వాంటెడ్ టు డూ ఇట్, బట్ ఐ నెవర్ యూస్ టు లైక్ రియలీ పుట్ ఇట్ అవుట్. అంటే ఐ అన్నట్టు ఐ నాట్ వెరీ ఎక్స్ప్రెసివ్. సో ఐ ఫీల్ లైక్ అ లాట్ ఆఫ్ పీపుల్ వర్ లైక్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ దట్ ఓకే అంటే హీస్ డూయింగ్, యూనో ఎమోషన్స్ వస్తున్నాయి అతనికి అనేది. ఓకే. కానీ ఎంత ఎక్స్ప్రెసివ్ కాకపోయినా అంత రొమాన్స్ చేసావు, అంత ఫైట్ చేసి ఫస్ట్ మూవీలోనే అంత రొమాన్స్ ఉన్నప్పుడు కొంచెం భయం వేసిందా జై? ఐ యూస్ టు జస్ట్ టేక్ ఇట్ డే బై డే అండి. అంటే లైక్ ఇప్పుడు అజయ్ గారు ఇంకో వన్ వెరీ గుడ్ థింగ్ ఏంటంటే, ఇఫ్ వీ హ్యాడ్ అ సీన్ టుమారో, ఆయన ఈరోజు కూర్చోబెట్టి బాగా చెప్పేవాళ్ళు సీన్ ఎమోషన్ ఇది ఇలా, వాట్ ఈస్ ద రీజన్, అసలు ఏంటి అంతా అని యూస్ టు ప్రెపర్స్ మీ ఆర్ రాష్ ఆర్ ఎనీబడి. సో దాట్ హెల్ప్ మీ అలాట్. సో నాకు ఎనీ పర్టిక్యులర్ సీన్ నాకు అంత అలా ఏం అనిపించలేదు. I would say 93 days we shot this movie. Every day I was comfortable. Okay. And it went very smoothly for me. Okay. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.